హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో నేను ఉగ్గు అలాగే ఓట్స్ పౌడర్ చేశానండి. ఇంకా మీరు చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు, అక్క ఈజీగా డైజెషన్ అయ్యే సెర్లాక్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో ఒకసారి చూపించానండి. సో ఇది వచ్చేసి అటుకులు తెలుసు చాలామందికి, చాలా చాలా ఈజీగా, అంటే ఎలాంటి పిల్లలకైనా ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఈ సెర్లాక్ చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, హెల్త్కు మంచిది, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో ఇది ఎలా చేయాలి, పిల్లలు ఇష్టంగా తినాలంటే ఎలా చేయాలో కూడా మీతో చిన్న చిన్న టిప్స్ తోటి చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. సో ఇది వచ్చేసి అటుకులు అండి. మందం అటుకులు తీసుకోండి, పల్చటి అటుకులు అవసరం లేదు. ఇవి మామూలుగా అటుకులు ఏవైనా కూడా తొందరగా డైజెషన్ అవుతాయి. సో నేను వచ్చేసి ఒక 1 కప్ తీసుకున్నాను. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు వచ్చేస్తుంది. సో ఇవి అటుకులు తొందరగా డైజెషన్ అవుతాయి, వీటితో ప్రాబ్లం లేదు కాబట్టి 3 బాదం 3 కాజు వేసానండి. వితౌట్ ఆయిల్, గీ ఎలాంటివి వేయకుండా రోస్ట్ చేసుకోవాలి. ఏంటిదంటే కొంచెము స్టీల్లో చేసుకొని, నాన్ స్టిక్ వాడకండి పిల్లలకు కదా. కొంచెం మనం పిల్లలు హెల్తీగా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి నాన్ స్టిక్, సిలికాన్ స్పూన్స్ కాకుండా స్టీల్ యూస్ చేయండి, ఓకేనా. అటుకులు త్వరగా రోస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కలర్లో రోస్ట్ అవ్వాలి, అప్పుడే మనకు సెర్లాక్ టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏదో పైన మనము కొంచెం అలా రోస్ట్ చేసామనుకోండి, పచ్చి పచ్చిగానే ఉంటుంది, తినరండి. సో మనం సెర్లాక్ చేసేటప్పుడు మంచి గోల్డెన్ కలర్, అంటే బెల్లం కలర్ వచ్చిందనుకోండి, టేస్ట్ బాగుంటుంది సెర్లాక్. సో ఇది కొంచెం చల్లారిపోయాక మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అటుకులు చెప్పాను కదా త్వరగా డైజెషన్ అవుతుందని. నెక్స్ట్ ఏంటంటే పౌడర్ కూడా ఈజీగా అవుతుందండి. జస్ట్ ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేయగానే ఈజీగా, అంటే మెత్తగా అవుతుంది అన్నట్టు, మనం జల్లడించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటున్నారు, అక్క మామూలుగానే మా బాబుకి డైజెషన్ అవ్వట్లేదు అసలు, ఇలాంటివి కాకుండా కొంచెం ఈజీగా డైజెషన్ అవ్వేవి చెయ్యండి అని. ఇదైతే చాలా ఈజీగా అవుతుంది, ఇది ఎవరికైనా పెట్టొచ్చండి 4 months నుంచి. నెక్స్ట్ ఇంక ఇది చాలా ఇష్టంగా తినాలి, అటుకులు కొంచెం టేస్ట్లెస్ కదా, ఇష్టంగా తినాలి అంటే కొంచెం ఒక 1 టేబుల్ స్పూను పొడి బెల్లం యూజ్ చేసుకొని 1 టైం అలా గ్రైండ్ పట్టేసుకోండి, ఓకేనా. స్వీట్నెస్ వస్తుంది అన్నట్టు, మిక్సీ పట్టేసినప్పుడే పట్టేసుకోండి, ఇంకా బెటర్. మొత్తము కలిసిపోతుంది కదా, మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఈ పౌడర్ని గాజు గ్లాస్లోనైనా లేదంటే స్టీల్ దాంట్లోనైనా స్టోర్ చేసుకోండి. టప్పర్వేర్ దాంట్లో వద్దండి, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. జస్ట్ ఒక 2-3 డేస్కి అయితేనేమో టప్పర్వేర్ అయినా పర్లేదు. సో ఇదంతా నేను ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసుకున్నాను. చక్కగా ఇదైతే ఈజీగా 10 డేస్ వరకు వస్తుందండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా మిక్స్ చేయాలో మీకు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఒక మంచి బౌల్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీరు జర్నీస్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే హాట్ వాటర్ క్యారీ చేసుకోండి. హాట్ వాటర్ అయినా హాట్ మిల్క్ అయినా ఫ్లాస్క్లో క్యారీ చేసుకున్నా కూడా ఇది ఈజీగా మొత్తం కలిసిపోతుంది, సెర్లాక్ టైప్ ఏనండి. సో అలా మనం ఒక బౌలు, స్పూను హాట్ వాటర్ ఆర్ హాట్ మిల్క్ తీసుకొని మనం ఒక స్పూన్ అలా వేసి కలిపి ఒక 2 minutes ఉంచామనుకోండి, ఈజీగా మెత్తగా అయిపోతుంది. జర్నీలో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా. జర్నీలో చాలా లైట్ ఫుడ్ అండి ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను డైరెక్ట్గా మిల్క్లో లేదంటే వాటర్లో కాకుండా కొంచెం ఇలా కుక్ చేసినట్టు చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు కొంచెం కుక్ అయినట్టు అవుతుంది కదా, ఉడికినట్టు అయిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఆల్రెడీ ఇందులో నేను బెల్లం యూస్ చేశాను కాబట్టి ఇంకేమీ వేయలేదు. వాటర్లో ఇలా కలిపేసి ఈ విధంగా జస్ట్ ఒక 5 minutes అలా కుక్ చేసుకోండి, ఈజీగా కుక్ అయిపోతుంది. మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, కొంచెం బెల్లం కలర్ లాగా వస్తుంది కదా, ఇలా బాగా కుక్ చేసుకున్నారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎవరైనా తినరు అనే పిల్లలకు కూడా ఈజీగా తింటారు. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో, ఈ విధంగా రావాలి సెర్లాకు. మన అటుకులు చాలా త్వరగా డైజెషన్ అవుతాయి, మోషన్ కూడా చాలా ఫ్రీగా వెళ్తారు, ఇష్టంగా తింటారు, జారిపోతుందండి. మీరు అందులో నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదు, అటుకులు తొందరగా స్టమక్లోకి వెళ్తుంది కాబట్టి నేనైతే నెయ్యి ఏం వేయలేదు, ఇంకా డైరెక్ట్గా ఇంకా మిన్నుబేటాకు తినిపిస్తున్నాను.
సో ఈ విధంగా ఈజీగా చేసుకొని పెట్టండి, పిల్లలు హ్యాపీగా తింటారండి, ఏ టెన్షన్ ఉండదు. 4 మంత్స్ నుంచి 9 మంత్స్ ఆర్ 12 మంత్స్ వరకు తినిపించవచ్చు, ఈజీ ఫుడ్ కాబట్టి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఓకేనా. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.